శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం సామాన్యమైనది కాదండి. ఆ గ్రంథంలో అనేక విషయాలు చర్చించబడ్డాయి. ఏ గ్రంథంలోనూ ఏ పురాణంలోనూ ఎవ్వరూ మనకి చెప్పని మనకి తెలియని ఎన్నో విషయాలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథంలో ఉన్నాయండి. అవి అందరూ తెలుసుకోవాలి, అందరూ వినాలి అనేది మా కోరిక. దయచేసి మీరు సహకరించండి. అందరికీ ఈ విషయాలు తెలిపేందుకు మీరు మాకు సహాయం చేయండి. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఈరోజు అధ్యాయం 46 చదువుకుందాము. ఈ అధ్యాయంలో భవిష్యత్తులో జరగబోయే 2 వివాహాల గురించి శ్రీపాదుల వారు తమ బాల్యంలోనే తెలియజేసిన ఒక లీలను గురించి ఈరోజు తెలుసుకుందాం. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ పుస్తకం పైన కనపడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 46వ అధ్యాయం. మేము భాస్కర పండితుల వారి దగ్గర నుంచి సెలవు తీసుకొని బయలుదేరడానికి సిద్ధమయ్యాం. భాస్కర పండితులు కొంతసేపు ధ్యానంలో ఉన్నారు. తరువాత పిలిచారు. శ్రీపాదుల వారి పాదుకలను మేము భాస్కర పండితుల వారికి అప్పగించాం కదా, అవి వారి పూజా గదిలో ఉన్నాయి. ఆ పాదుకలపై ఉన్న మంత్రాక్షతలు వృద్ధి చెందుతున్నాయి. అది చూసిన మేము ఆశ్చర్యపోయాము. అయ్యలారా, శ్రీపాదుల వారి లీలలు విచిత్రంగా ఉంటాయి. శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర, శ్రీ వెంకటేశ్వర్ల వారి జన్మ నక్షత్రం శ్రవణం. వారి దివ్య కళ్యాణము ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జరిగింది. ఈరోజు కూడా ఉత్తర ఫల్గుణి నక్షత్రమే. ఈ దివ్య నక్షత్రం రోజున శ్రీపాదుల పాదుకలపై మంత్రాక్షతలు వృద్ధి చెందటం తాము సాక్షాత్తు పద్మావతి వెంకటేశ్వర స్వామి స్వరూపమే అని మనకు తెలియజేయటమే. అందుచేత కొన్ని మంత్రాక్షతలను మీ దగ్గర కూడా ఉంచుకోండి, మీకు శుభం కలుగుతుంది. శ్రీచరణుల కృపా కటాక్షాలు మీపై ఎప్పుడూ ఉంటాయి అని భాస్కర పండితులు మమ్మల్ని దీవించారు. ఎంత మహాభాగ్యం అని మేము కూడా చాలా సంతోషించాం. మా ప్రతి కదలిక, ప్రతి చర్య, ప్రతి ఆలోచన శ్రీపాదుల వారు గమనిస్తున్నట్టే మాకు అనిపిస్తోంది. మేము కొంత దూరం ఎడ్లబండిపై ప్రయాణం చేశాం. ఆ ఎడ్లబండి ఒక పెళ్లివారిది. తరువాత వైశ్య ప్రముఖుడైన ధనగుప్తులు అనే వారితో వారి గుర్రపు బండిలో ప్రయాణం చేశాం. మేము శ్రీపాదుల వారి మంత్రాక్షతలు పెండ్లి వారికి, ధనగుప్తుల వారికి ఇచ్చాం. దీనికి ఎంతో సంతోషించిన ధనగుప్తుల వారు ఇలా చెప్పారు: నాయనలారా, ఈరోజు ఎంతో సుదినం. మీరు శ్రీపాదుల వారి మంత్రాక్షతలు ఇచ్చారు. నేను ఒకసారి వ్యాపారం పని మీద పీఠికాపురం వెళ్ళాను. నాకు శ్రీపాదుల వారి దర్శనం వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంటిలో జరిగింది. అప్పుడు శ్రీపాదుల వారు ప్రేమతో, నేను నీ కుమారుని వివాహ సందర్భంలో నా ఆశీస్సులతో మంత్రాక్షతలు పంపుతాను. ఎవరి ద్వారా ఈ మంత్రాక్షతలు మీకు అందుతాయో ఆ బీద బ్రాహ్మణుడికి 11 వరహాలు దక్షిణగా ఇవ్వండి. అతనితో పాటు ఒక వైశ్య ప్రముఖుడు కూడా వస్తారు. అతని కుమారుడికి నీ కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేసి కొండవీడులో 100 వరహాలు ఇచ్చి నిశ్చయతాంబూలాలు జరిపించండి అని నాతో శ్రీపాదుల వారు చెప్పారు. అప్పటికి శ్రీపాదుల వారి వయస్సు 10 సంవత్సరాలు మాత్రమే. నాకు అప్పటికింకా వివాహం జరగలేదు అని ధనగుప్తుల వారు చెప్పారు. ధర్మగుప్తుల వారి దగ్గర కానీ నా దగ్గర కానీ ధనమేమీ లేదు. మేము కొండవీడు చేరాం. కొండవీడులో ధనగుప్తుల వారి కుమారుడి వివాహం వైభవంగా జరిగింది. ధనగుప్తుల వారు నాకు 11 వరహాలు దక్షిణగా ఇచ్చారు. కన్యాదాతలకు ధర్మగుప్తుల వారికి
చుట్టరికం ఉంది. అందువలన కన్యాదాత ధర్మగుప్తుల వారి కుటుంబాన్ని పెళ్లికి రమ్మని ఆహ్వానించారు. ధర్మగుప్తులు ఎక్కడ ఉన్నారో, ఎప్పుడు వస్తారో ఏ విషయాలు కూడా కుటుంబ సభ్యులకు తెలియదు. ధర్మగుప్తుల వారు కుటుంబ సభ్యులు పెళ్లిలో కలుసుకుని చాలా సంతోషించారు. కొండవీడిలో ధర్మగుప్తుల వారి కుమారుడికి ధనగుప్తుల వారి కుమార్తెకు వివాహం జరపటానికి నిశ్చయతాంబూలాలు జరిగాయి. అప్పటి వరకు ధనం లేని నాకు 11 వరహాలు లభించాయి. అప్పటి వరకు ధనం లేకుండా ఉన్న ధర్మగుప్తుల వారికి నిశ్చయతాంబూలాల సమయంలో 100 వరహాలు లభించాయి. ఆహా, శ్రీపాదుల వారి కరుణా కటాక్షాలు ఎలా పొగడగలం! ఎంత విచిత్రంగా వారు సంఘటనలను క్రమపరిచారో చూడండి. ధర్మగుప్తుల వారికి అక్కడ వజ్రాల వ్యాపారానికి సంబంధించిన ప్రముఖ వర్తకులతో పరిచయం ఏర్పడింది. వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు ఖరారు చేసుకునేందుకు వారు కొంతకాలం కొండవీడులో ఉండవలసి వచ్చింది. నన్ను మాత్రం గుర్రపు బండిలో విజయవాటికకు అంటే విజయవాడకు పంపారు. ధనగుప్తుల వారి బంధువుల ఇంటిలో నాకు బస ఏర్పాటు చేశారు. ఈ మహాక్షేత్రంలో కృష్ణానది ఉంది. శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవాలయం ఉంది. కృష్ణానదిలో స్నానం చేసి ఆలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. అమ్మవారి ఆలయంలో నాకు ఒక వృద్ధ సన్యాసితో పరిచయం ఏర్పడింది. ఆ వృద్ధ సన్యాసి ఎప్పటి నుంచో పీఠికాపురం వెళ్ళి శ్రీపాదుల వారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాడట. మేమిద్దరము విజయవాటిక నుండి బయలుదేరి కొన్ని రోజుల ప్రయాణం తర్వాత రాణ్ మహేంద్రవరం చేరాం. రాణ్ మహేంద్రవరం అంటే ఇప్పటి రాజమండ్రి. అక్కడ గోదావరి నదిలో స్నానం చేశాం. మార్కండేయేశ్వరుణ్ణి, కోటిలింగేశ్వరుణ్ణి దర్శించాం. మా ప్రయాణం చాలా సుఖంగా జరిగింది. నేను నాతో వస్తున్న వృద్ధ సన్యాసితో ఇలా చెప్పాను: అయ్యా, మనం కొద్ది రోజులలోనే పీఠికాపురం చేరగలం. అక్కడ మనం వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిని, నరసింహవర్మ గారిని కలుసుకుంటాం. బాపనార్యుల వారి ఆశీస్సులు తీసుకుంటాం. శ్రీపాదుల వారి తల్లిదండ్రులైన సుమతీమాతను, అప్పలరాజ శర్మను కలుసుకుంటాం. వాళ్ళందరినీ కలుసుకునే అదృష్టం మనకు తొందరలోనే కలగబోతోంది. ఆ తరువాత మనం కురుంగడ్డకు వెళ్ళి శ్రీపాదుల వారి దర్శనం చేసుకుందాం అని చెప్పాను. ఆ వృద్ధ సన్యాసి చాలా సంతోషపడ్డాడు. దారిలో ఉన్న దేవాలయాలను దర్శించుకుంటూ మేం ప్రయాణం చేశాం. శ్రీ బాపనార్యుల ఇంటిలో మాకు బస, భోజనము ఏర్పాటు చేయబడ్డాయి. శ్రీపాదుల వారి బాల్య లీలలను అడిగి తెలుసుకున్నాం. పీఠికాపురంలోని జనం ఇప్పుడిప్పుడే శ్రీపాదుల వారి తత్వాన్ని అర్థం చేసుకుంటున్నారని తెలుసుకున్నాం. సుమతి మహారాణి తమ బిడ్డ యోగక్షేమాలను గురించి గుచ్చి అడిగింది. అప్పలరాజ శర్మ గారు పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోపల బిడ్డను ఒకసారి చూడాలని అనుకుంటున్నారు. నరసింహవర్మ గారు, ఆయన భార్య అమ్మాజమ్మ గారు కురుంగడ్డకు వెళ్ళి శ్రీపాదుడిని చూసి రావాలనే అభిప్రాయాన్ని వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో చెప్పారు. బాపనార్యులతో కూడా ఈ విషయం చర్చించారు. బాపనార్యుల వారు కూడా మనుమడిని ఒకసారి భౌతికంగా చూడాలని కోరారు. కురుంగడ్డ ప్రయాణం నిశ్చయమైంది. మొత్తం 18 గుర్రపు బళ్ళు ఏర్పాటు చేశారు. అందరం కలిసి కురుంగడ్డకు ప్రయాణమయ్యాం. ప్రయాణం చాలా రోజులు పడుతుంది. అయినా బయలుదేరాం కనుక ఏదో ఒక రోజున కురుంగడ్డకు చేరి శ్రీపాదుల వారిని దర్శిస్తాం కదా అని అందరం అనుకున్నాం. సుమతి మహారాణి తన బంగారు తండ్రిని ఎప్పుడు చూస్తానో అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. అందరం ధైర్యం చెప్పి ఆవిడను ఓదార్చాం. సర్వాంతర్యామి, మాయానాటక సూత్రధారి అయిన శ్రీపాద మహాప్రభువులకు ఇక్కడ జరుగుతున్నదంతా తెలుస్తూనే ఉంది. ఉన్నట్టుండి 18 గుర్రపు బళ్లల్లో ప్రయాణం చేస్తున్న వారందరికీ ఒక విధమైన నిద్రమత్తు వచ్చింది. బళ్ళు తోలేవాళ్ళు కూడా నిద్రమత్తులో జోగుతున్నారు. గుర్రాలు నేల మీద కాకుండా ఆకాశంలో పరుగులు తీస్తున్నాయనిపిస్తోంది. మేము పీఠికాపురంలో తెల్లవారగట్ట బయలుదేరాం. ఇప్పుడు మధ్యాహ్నం అవుతోంది. గుర్రపు బళ్ళు తోలుతున్న వాళ్ళు మనం దారి తప్పాం, మనకు తెలియని ప్రాంతంలో ఉన్నాం అని చెప్పారు. నేను కూడా బండి దిగి ఇది ఏ ప్రాంతమై ఉంటుందా అని చూస్తున్నాను. అక్కడ కనిపించిన బాటసారులను అయ్యా ఇది ఏ గ్రామం అని అడిగాను. వాళ్ళు అయ్యా ఇది పంచదేవ పహాడ్ అనే ఊరు. ఈరోజు గురువారం కనుక శ్రీపాద శ్రీవల్లభులు ఇక్కడ దర్బారు చేస్తారు.
మేము వారి దర్శనం కోసం వచ్చాం. ఆ మహాప్రభువులు తన దగ్గరికి వచ్చిన వారిని కుశల ప్రశ్నలు వేసి వారి వ్యాధులను నివారిస్తారు, వచ్చిన వారందరికీ సమృద్ధిగా భోజనం పెడతారు అని చెప్పారు. నేను ఇదంతా కళా నిజమా అనే భ్రాంతికి లోనయ్యాను. ఇంత తక్కువ వ్యవధిలో పీఠికాపురం నుంచి పంచదేవ పహాడుకు ఎలా చేరామో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావటం లేదు. అందరము శ్రీపాదుల వారి దర్బార్లోకి ప్రవేశించాం. ఇది కల కాదు, నిజమే అని నిర్ధారణ చేసుకున్నాను. శ్రీపాదుల వారిని కన్నతల్లి అయిన సుమతి మహారాణి కౌగలించుకొని ఏడ్చింది. శ్రీపాదుల వారు ఇలా అన్నారు: అమ్మా, నిర్గుణము నిరాకారము అయిన పరమాత్మనే బిడ్డగా పొందిన అదృష్టవంతురాలివి నువ్వు. అనసూయామాతతో సమానమైన పతివ్రతవు. నువ్వు కంటతడి పెడితే ఈ భూమిలో పంటలు పండుతాయా అని అడుగుతూ తల్లి కన్నీటిని తమ దివ్య హస్తాలతో తుడిచారు శ్రీపాదులు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 46వ అధ్యాయం పూర్తి అయింది. అందరికీ నమస్కారం అండి. నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి, బంధువులకి అందరికీ షేర్ చేయండి. అందరికీ శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలని మేము అనుకుంటున్నాం. దానికి మీరు కూడా సహాయం చేయండి. ధన్యవాదాలు.